హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్హితా క్రియేటివ్ థాట్స్. ఈరోజు వీడియోలో మనం గోంగూర పల్లీల చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి, దోశల్లోకి, ఎండలాగా వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేసుకుని తింటే. ఇప్పుడు ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని దానిలోకి 2 స్పూన్స్ పల్లీలు వేసుకున్నానండి. ఇక్కడ గోంగూర క్వాంటిటీని బట్టి పల్లీలు తీసుకోవాలి. సో నేను ఒక కట్ట గోంగూర తీసుకుంటున్నాను కాబట్టి పల్లీలు కొంచెం తీసుకున్నాను. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దానిలోకి కొద్దిగా ధనియాలు, 1 స్పూన్ ధనియాలు అండ్ అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొద్దిగా మెంతులు, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. జీలకర్రను కూడా ఇవన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇవి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇంకొంచెం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గోంగూర వేస్తున్నాను. ఇది బయట రెయిన్ కొంచెం తీసుకొచ్చినప్పుడు వర్షంలో తడిచింది, సో అలా అయిపోయిందండి గోంగూర. అండ్ అలాగే మిక్సీ జార్లోకి పల్లీలు, ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసేసి కొంచెం ఒక 5-6 వెల్లుల్లి వేసుకున్నాను. అండ్ అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుని మిక్సీ వేసుకుంటున్నానండి. గోంగూర అయితే మగ్గిపోయింది. మనం మిక్సీ వేసుకున్నది కూడా కొంచెం పలుకుగా మిక్స్ చేసుకున్నా పర్లేదు. చూసారు కదా, ఇలా కొంచెం పలుకుగా ఉన్న టేస్ట్ బాగుంటుంది. పల్లీలు మనకి తింటుంటే ప్రతి బయటలోనూ తెలుస్తుంది. సో ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మనం మగ్గించుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. గోంగూర కొంచెం పులుపు తక్కువగా ఉందనుకుంటే చింతపండు యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను చింతపండు వేయలేదండి. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ వేసుకోవాలి. అండ్ అలాగే పోపు వేసుకోవడం కోసం అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని చట్నీ కూడా మనం మిక్స్ చేసుకున్న చట్నీ కూడా వేసి ఒకసారి ఆయిల్లో మొత్తం కలుపుకోవాలి. ఇది చాలా వేడివేడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా గోంగూర చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నేరుగా మీ వరకు వస్తుంది.